ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం ప్రెస్ క్లబ్ లో ఎంఆర్పీఎస్ నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ నెల 30న హైదరాబాద్ లో జరగబోయే నిరాహార దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు జంగంపల్లి సాయిలు మాట్లాడుతూ మాదిగలు, మాదిగ ఉపకులాల ప్రజలు ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున పాల్గొని తమ హక్కుల సాధనకు ముందుకు రావాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సప్లాన్ నిధులు విడుదల చేయాలని, దళిత బంధు బదులుగా అంబేద్కర్ అభయ హస్తం పథకం కింద 12 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. మాదిగల సప్లాన్ నిధుల కోసం 15,000 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. దౌలతాబాద్ మండల కేంద్రంలో సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో కనపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కనపత్రం ముఖ్య పరిమితి ఏమనంటే 15,100 కోట్లు ఎస్సీ కార్పొరేషన్ నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగనే బీడు భూములు, లింకాపున్న భూములు పట్టాలు చేయాలని పిలుపునిస్తూ ఉన్నాం. అలాగనే అంబేద్కర్ అభయస్థం పేరు మీద దళిత ప్రతి ఇంటికి 12 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. చేయనిడలో రేపు రాబోయే ఎలక్షన్లో మా మాదిగ వాడల్లో తీరనేయకుండా అడ్డుకుంటామని గవర్నమెంట్కి సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ దళితాబాద్ ప్రెస్ క్లబ్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగనే రేపు జరగబోయే నిరాహార దీక్ష ఇందిరా పార్క్ హైదరాబాద్లోనే దీక్షను విజయవంతం చేయవలసిందిగా ప్రతి గ్రామంలో మా మాదిగ సోదరులు అందరూ పేరు పేరున పాల్గొనాలని ముఖ్య గమనిక. దౌలతాబాద్ మండల కేంద్రంలోని కలపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. నిరాధార దీక్ష ఇందిరా పార్కు చలో హైదరాబాద్ ఇందిరా పార్కులో నిరాధార దీక్ష మేడి పాపన్న ఆధ్వర్యంలో నిరాధార దీక్షను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అందరికి జై భీమ్, జై మాదిగ, హలో మాదిగ, చలో హైదరాబాద్ ఇందిరా పార్క్.